తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు. 6 మంత్రి పదవులను భర్తీ విషయాన్ని హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ అయ్యారా? ఆయన కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందా? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ నడుస్తోంది. మంత్రి పదవుల భర్తీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. మంత్రి పదవులను తమకంటే తమకే కావాలంటూ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. మరికొందరు నేతలు లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. తమకు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మరికొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల భర్తీపై హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎవరికి మంత్రి పదవిస్తే ఎట్నుంచి నిరసనలు వస్తాయోనంటూ కొద్ది రోజుల పాటు విస్తరణను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. అందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై తనకెలాంటి సమాచారం లేదని చెప్పారని అంటున్నారు. నిజానికి ఉగాది రోజునే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలుత ప్రచారం సాగింది. ఆ తర్వాత ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడంతో 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ మానసికంగా రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెర్తులు అన్న దానిపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చేరలేదు. దాంతో మరోసారి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని అంటున్నారు. ఇందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే కారణమని చెప్తున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. బీజేపీలోకి వెళ్లిన ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ మారే టైంలో ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారట. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారట. అయితే రాహుల్ మాత్రం ఆయన సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు రాజగోపాల్ ను కేబినెట్ లోకి ఎలా తీసుకుంటారని పార్టీ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇకటు వివేక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చినందున తీసుకోవడం మంచిదని రాహుల్ కు చెప్పే ప్రయత్నం చేశారట. కానీ రాహుల్ గాంధీ మాత్రం నేతలతో విభేదించినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల చర్చల తర్వాత రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. తనకు హోంశాఖ ఇష్టమని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడే రాజగోపాల్ రెడ్డికి మరో సమస్య ఎదురవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. అందుకే మంత్రి పదవుల విషయంలో రాష్ట్ర నేతలు కూడా రాహుల్ ను కలిసేందుకు వెనకాడుతున్నారట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా అధిష్టానం పెద్దలను కలిసి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు మంత్రి పదవి కోసం కూడా పావులు కదుపుతున్నారని కొందరు చెబుతున్నారు. అయితే విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ పెద్దలు ఓకే అన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు నేతలు తమ జిల్లాకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో ఈ జిల్లాలకు అన్యాయం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు లంబాడా సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని కొందరు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే వీరికి మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి వారు ఒప్పుకోవడం లేదని తెలిసింది. గతంలో కేసీఆర్ ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చాడని చెప్తున్నారు. మొత్తంగా ఏ కులానికి మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆ కులం పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుందని అధిష్టానం భయపడుతోందట. అందుకే కొద్ది రోజులుగా ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.